Okay. Good morning and good evening, everyone. Happy New Year. I wish all the health and good career to you in this 2025. Okay. సో మనం షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేసాం కదా లాస్ట్ 2 days లో. వి డిస్కస్ గిట్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ డిస్కస్ చేసి స్క్రిప్ట్స్ ని ఎలా స్టోర్ చేయాలి, ఎలా రిమోట్ రిపోజిటరీకి పుష్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ దాని తర్వాత షెల్ స్క్రిప్టింగ్ లో మనం ఎనీ ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మనకు ఉండే కాన్సెప్ట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, లూప్స్ అండ్ ఫంక్షన్స్. సో ఇవే ఎక్కడ చూసినా ఉంటాయి. అది వేరే ఏ లాంగ్వేజ్ అయినా లైక్ జావా అయినా .NET అయినా కూడా అక్కడ కూడా ఇవే కాన్సెప్ట్స్ ఉంటాయి. సింటాక్స్ ఒక్కటి మారుతూ ఉంటుంది. లాస్ట్ సెషన్ లో మనం డేటా టైప్స్ చూసాం. షెల్ స్క్రిప్టింగ్ లో డేటా టైప్స్ అనేది పెద్దగా ఏమి ఉండదు. అది షెల్ ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటుంది. అండ్ వీ హ్యావ్ సీన్ అర్రేస్ ఆల్సో. కండిషన్స్ చూసాం. ఇఫ్ కండిషన్ అండ్ సింటాక్స్ మనం చేసాం. ఇన్స్టాలేషన్ స్క్రిప్ట్ లో మనం ఇఫ్ కండిషన్ కూడా యూజ్ చేసాం. స్పెషల్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద హౌ డు యూ ఫైండ్ ద ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి ఆఫ్ ద కరెంట్ షెల్ స్క్రిప్ట్ మనం డిస్కస్ చేసాం కదా. కరెంట్ షెల్ స్క్రిప్ట్ యొక్క ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి కావాలి అంటే ఏం చేయాలి? ఓకే, డాలర్ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కమాండ్ యొక్క ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి కావాలంటే $! నేమ్ ఆఫ్ ద కరెంట్ షెల్ స్క్రిప్ట్ కావాలి అంటే $0. All variables passed $@, number of variables passed $#, present working directory of the shell script. ఇవన్నీ చూసాం కదా. ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇవి ఇంటర్వ్యూస్ లో డెఫినెట్లీ అడుగుతారు. ఎగ్జిట్ స్టేటస్ $? అండ్ మనం ఎగ్జిట్ స్టేటస్ పైన కండిషన్స్ కూడా రాసాం. ఓకే, లాస్ట్ సెషన్ లో మనం ఒక ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయాలి త్రూ షెల్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఫస్ట్ అసలు రూట్ యూజరా కాదా, ఎగ్జిక్యూట్ చేసే పర్సన్ రూట్ యూజర్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిందా లేదా, ఒకవేళ చెయ్యకపోతే దెన్ వి విల్ ఇన్స్టాల్, ఒకవేళ చేసి ఉంటే దెన్ వి విల్ ప్రింటింగ్ ఆల్రెడీ ఇన్స్టాల్. సో ఇవన్నీ చూసాం మనం. సో ఇక ఈరోజు మనం ఫంక్షన్స్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫంక్షన్స్ అనేది కూడా లైక్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లో కూడా ఉంటుంది ఫంక్షన్స్ అనేది. ఫంక్షన్ అంటే ఏంటి? జనరల్ గా takes some input and do something. So as employees గా మన ఫంక్షన్ ఏంటి? Like we have some functions కదా, like roles and responsibilities. సో డైలీ ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ కంప్లీట్ చేయడం. సో దానికంటూ మనకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు మన మేనేజర్, మన టీమ్ లీడర్. అవన్నీ మనం కంప్లీట్ చేసుకుని వస్తూ ఉంటాం. సో బేసిక్ గా ఫంక్షన్ అంటే ఇదే మీనింగ్. ఒక ఇన్పుట్ తీసుకుంటారు, ఆ ఇన్పుట్ తీసుకొని ఒక వర్క్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు, తర్వాత అయిపోతుంది. డ్రై అని డిస్కస్ చేశాం కదా, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. ఎంప్లాయీస్ గా మనం ఏంటి? ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మనం మన ఫంక్షన్స్ ని కంప్లీట్ చేస్తూ ఉంటాం. రిపీటెడ్ వర్క్ చేస్తూనే ఉంటాం కదా. సో మనల్ని ఎంప్లాయీస్ గా హైర్ చేసుకున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? మనకు కంటిన్యూస్ గా వర్క్ ఉంటుంది, ఆ వర్క్ ని మనం కంప్లీట్ చేస్తూ ఉంటాం. మనల్ని ఎప్పుడు మనకు అసైన్ చేస్తే అప్పుడు మనం కంప్లీట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ కంటిన్యూస్ గా వర్క్ ఉండదు అనుకుంటే వాళ్ళు మనల్ని ఎంప్లాయీస్ గా రిక్రూట్ చేసుకోరు. సో ప్రోగ్రామింగ్ అయినా స్క్రిప్టింగ్ అయినా ఫంక్షన్ ఏంటి అంటే రిపీటెడ్ కోడ్.
రిపీటెడ్ కోడ్ we can keep in function. ఒక నేమ్ ఇస్తాం దానికి, give it a name. So whenever you want, you can call that function. Okay. సో రిపీటెడ్ గా ఎక్కడైనా ఒక కోడ్ ఉంది అనుకున్నప్పుడు మనము ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసి ఆ ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చుకొని దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా కాల్ చేసేటప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి ఫంక్షన్కి. సో టేక్ సమ్ ఇన్పుట్ కదా, సో అప్పుడు అది కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ మన కోడ్లో రిపీటెడ్ గా మీకు ఏది కనిపిస్తుంది? ఇక్కడ కమాండ్స్ వచ్చేసి గట్టిగా 2 కమాండ్స్, డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ MySQL, డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ గిట్. ఓకే, బట్ దీనికోసం మన ప్రతిసారి ఇఫ్ కండిషన్ రాస్తున్నాం కదా, ఇది రిపీటెడ్ గా ఉంది, ఇది రిపీటెడ్ గా ఉంది. సో ఈ రిపీటెడ్ గా ఉండేదాన్ని నాకు ఇప్పుడు 2 కాబట్టి సరిపోయింది. 20 ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయమన్నప్పుడు ఈ కోడ్ అనేది ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఈ రిపీటెడ్ గా ఉండే కోడ్ని కానీ మనం ఫంక్షన్ లో పెట్టగలిగితే, ఓకే, మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దాన్ని కాల్ చేయొచ్చు అనమాట. అప్పుడు మనకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గుతుంది, కొంచెం క్లారిటీ కూడా ఉంటుంది. ఓకే, సో సింటాక్స్ సింపుల్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ బ్రేసెస్, నార్మల్ బ్రేసెస్ అండ్ తర్వాత దీని లోపల కోడ్. ఇలా ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని ఇలా జస్ట్ కాల్ చేస్తాం అంతే. సో దిస్ ఇస్ కాలింగ్ ఫంక్షన్. సో నేను ఇలా కాల్ చేసినప్పుడు లైక్ మనల్ని మన నేమ్తో ఎలా అయితే అడ్రస్ చేస్తారో అలా ఈ ఫంక్షన్ నేను ఇలా కాల్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఎగ్జిక్యూట్ అయ్యేప్పుడు దీనికి నేను కొన్ని ఇన్పుట్స్ పంపించాలి. షెల్ స్క్రిప్ట్కి ఎలా ఇన్పుట్స్ పంపిస్తాం మనం? ఆర్గ్యుమెంట్స్. సో జనరల్గా ఆర్గ్యుమెంట్స్ ఎలా పంపిస్తాం షెల్ స్క్రిప్ట్కి? ఇలా రాస్తాం కదా, sh స్పేస్ స్క్రిప్ట్ నేమ్ డాట్ sh అండ్ దెన్ arg1 arg2 ఇలా పంపిస్తాం కదా, రైట్? అప్పుడు arg1 అనేది దేంట్లో స్టోర్ అవుతుంది? ఏ స్పెషల్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది arg1 అనేది? $1 లో. $1 ఈక్వల్ టు arg1, తర్వాత $2 ఈక్వల్ టు arg2 ఇలా స్టోర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఫంక్షన్ నేమ్ కూడా నేను ఫంక్షన్ నేమ్ ఒక input1 input2 అని ఇస్తే ఇలా కాల్ చేసా అనుకోండి, అప్పుడు ఈ ఫంక్షన్ లోపల ఈ ఫంక్షన్ నేను కాల్ చేసినప్పుడు ఇలా పంపించాను కదా, అప్పుడు ఈ ఫంక్షన్ లోపల మనకు $1 ఈక్వల్ టు input1, $2 ఈక్వల్ టు input2 అవుతుంది. ఇలా యాక్సెస్ చేయొచ్చు. సో బేసిక్గా ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ టేక్ సమ్ ఇన్పుట్ అండ్ డూ సంథింగ్. ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, ఇన్పుట్స్ పంపిస్తున్నాం. ఈ ఇన్పుట్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఇది ఆర్గ్యుమెంట్స్లోకి $1, $2 ఇలా రిసీవ్ చేసుకుంటుంది. ఇక వీటిని ఈ ఇన్పుట్స్ని మనం యూజ్ చేసుకొని లోపల ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మన స్క్రిప్ట్ని నేను ఇంప్రొవైజ్ చేయాలి అంటే సో ఇదే స్క్రిప్ట్ తీసుకొని కాపీ చేసి ఎక్స్ట్రా కోడ్ రిమూవ్ చేస్తున్నాను, కామెంటెడ్ కోడ్. ఇప్పుడు నేను దీన్ని ఇంప్రొవైజ్ చేయాలి. ఇంప్రొవైజ్ చేయాలంటే ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి.
వ్యాలిడేట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. రిపీటెడ్ గా ఉండే కోడ్ యాక్సిస్ గా తీసుకెళ్ళిపోతుంది. రిపీటెడ్ గా ఉంది కదా అని చెప్పి ఎవ్రీథింగ్ పెట్టలేము, కొంచెం లాజికల్ గా అనిపిస్తేనే పెట్టగలము. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి ఏం కావాలి? ఇన్పుట్ ప్రీవియస్ కమాండ్ యొక్క ఎగ్జిట్ స్టేటస్ కావాలి కదా. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కి వ్యాలిడేట్ $? అని పంపిస్తుంది. $? లో ఏముంటుంది? ఎగ్జిట్ స్టేటస్ ఉంటుంది. సో ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. కాల్ చేసేటప్పుడు ఇన్పుట్స్ పంపిస్తున్నా $? లో ఈ ప్రీవియస్ కమాండ్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి? నేను ఇప్పుడు దీన్ని $1 లో ప్రీవియస్ కమాండ్ యొక్క ఎగ్జిట్ స్టేటస్ ఉంది. ఓకే, అండ్ ఇది నేను కామన్ గా రాస్తున్నా. ఈ ఫంక్షన్ ని కామన్ గా రాస్తున్నాను కాబట్టి కాల్ చేసేప్పుడు నేను ఏం చేశాను ప్రీవియస్ కమాండ్ లో అనేది కూడా ఇక్కడ నేను పంపించాలి. ప్రీవియస్ కమాండ్ లో ఏం చేశాను నేను? ఇన్స్టాలింగ్ MySQL. ఓకే, ఇది కోట్స్ లోపల. ఇప్పుడు నేను దీన్ని ఏమని రీప్లేస్ చేయొచ్చు? ఫంక్షన్ అంటే ఏంటి? కామన్ గా రన్ అయ్యే కోడ్, రైట్? ఇప్పుడు నేను దీన్ని ఏమని రీప్లేస్ చేయొచ్చు? $2 అని రీప్లేస్ చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఫస్ట్ ఇది నెక్స్ట్ ఇదైనా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఎగ్జిట్ స్టేటస్ ఏంటి అనేది పంపించాను. సెకండ్ ఆర్గ్యుమెంట్ లో అసలు నేను ఏం చేశాను ప్రీవియస్ ఏం చేయడానికి ట్రై చేశాను అనేది పంపించాను. ఓకే, అండ్ ఇంకా సేమ్ ఇది కూడా నేను తీసేస్తున్నాను. ఇది తీసేసి ఇక్కడ ఏం రాయొచ్చు? స్టెమ్ టైప్. ఇక్కడ నేను ఏం రాయొచ్చు? ఫంక్షన్ ని కాల్ చేయాలి ఫస్ట్. వ్యాలిడేట్ $? ఇన్స్టాలింగ్ గిట్. ఓకే, దట్స్ ఆల్. సింపుల్. ఇంకా మీకు ఎక్కడ వాలిడేషన్ అవసరం అయితే అక్కడ ఒక ఫంక్షన్ ఇలా రాసేసుకొని ఏ స్క్రిప్ట్ లో అయినా కూడా దాన్ని ఇలా కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. micro యాక్చువల్లీ ఫంక్షన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఒక్కసారి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ డెవలపర్స్ ఎవరైనా ఉంటే చూడండి,
ఒకసారి నాకు మా ఫ్రెండ్ ఒక స్టేట్మెంట్ చెప్పాడు. జావాని సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ని సింగిల్ లైన్లో చెప్పాలి అంటే వాట్ ఇట్ నోస్ అండ్ వాట్ ఇట్ డస్. వాట్ ఇట్ నోస్ అంటే ఏంటి? దాని పారామీటర్స్, లైక్ ఒక జావా అనేది ఎగ్జాంపుల్గా చెప్తే ఆ .NET ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు పారామీటర్స్ ఉంటాయి కదా, అది. వాట్ ఇట్ డస్ అంటే ఫంక్షన్స్. యాజ్ ఎ హ్యూమన్ మనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఏంటి? మన నేమ్, మన ఫస్ట్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం, ఇవన్నీ మనకు కొన్ని వాట్ ఇట్ డస్ అంటే వాట్ వి ఫంక్షన్ అండ్ వాట్ ఆర్ వి రెస్పాన్సిబిలిటీస్. యాజ్ ఎ ఎంప్లాయీ మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఫుల్ఫిల్ చేసేటప్పుడు మన పారామీటర్స్ ఏంటో మనకు తెలియాలి. దోస్ ఆర్ అవర్ ఇన్పుట్స్ అనమాట. సో ప్రోగ్రామింగ్లో ఎవ్రీథింగ్ అనేది ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫంక్షన్సే. సో ప్రతి చిన్నది ఫంక్షన్లోనే ఉంటుంది. ఓకే, సో లైక్ మెథడ్స్ కదా. బట్ ఇట్ ఈస్ ఫైన్. రిపీటెడ్గా ఉండే కోడ్ని తీసుకెళ్ళి మనం ఫంక్షన్లో పెట్టేయచ్చు. దాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కాల్ చేయొచ్చు. Set script from HS git clone ఇప్పుడు sh 11 functions sudo access ఉండాలి. sudo functions.sh. బ్యాక్గ్రౌండ్ లో స్క్రిప్ట్ ఇన్స్టాల్ అవుతుంది. నో మ్యాచింగ్ ప్యాకేజెస్ టు ద లిస్ట్ అంటే ఏంటి? చెక్ చేసింది, రైట్? ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేసింది. ఇన్స్టాల్ అవ్వలేదు కాబట్టి దెన్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ అండ్ వ్యాలిడేటింగ్. గిట్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. ఓకే, సక్సెస్ అనేది దాన్ని ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ లో తీసుకుంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ఫంక్షన్స్. సో ఇప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం కలర్స్ చూద్దాం. ఇప్పుడు నార్మల్ ప్లెయిన్ సర్వర్కి మన ఏఎంఐకి ఉండే డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఐపీ అడ్రస్ డిస్ప్లే చేస్తున్నాం, ప్రైవేట్ ఐపీ, కలర్స్ డిస్ప్లే చేస్తున్నాం. దీనివల్ల మనం
సర్వర్ లోపల కన్ఫ్యూజ్ అవ్వం, ఏది ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం లేదు కదా. సో అలానే స్క్రిప్ట్ లోపల కూడా మనం కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ తీసుకురావచ్చు కలర్స్తో. సక్సెస్ అంటే గ్రీను, ఫెయిల్యూర్ అంటే రెడ్, అలా. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అంటే ఎల్లో. ఇలా తీసుకురావడం వల్ల మనకు కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది కదా, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఏది ఎర్రర్ అయింది, ఏది సక్సెస్ అయింది అనేది. సో ఇప్పుడు మనకు షెల్ స్క్రిప్టింగ్ లో కొన్ని కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ కి కొంచెం కోడ్ ఉందన్నమాట. రెడ్, గ్రీన్, ఎల్లో. ఇలా రెడ్ కలర్ కోడ్ ఏంటి అంటే 31, గ్రీన్ కి 32, ఎల్లోకి 33. సో అలా మనకు చాలా కలర్ కోడ్స్ ఉన్నాయి. కలర్ కోడ్స్ ఇన్ షెల్ స్క్రిప్ట్. రెడ్ 31, గ్రీన్ 32, బ్లూ 34, పర్పుల్. ఇలా రకరకాల కలర్ కోడ్స్ ఉన్నాయన్నమాట. ఈ కలర్ కోడ్స్ ని మనం ప్రింట్ చేయొచ్చు, అది ఎలా అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడైనా సెర్చ్ చేసుకొని చేయొచ్చు. /e సింగిల్ బ్రేస్ 31M ఇలా ఇస్తే అది కలర్ ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎకో హలో వరల్డ్ మామూలుగా వైట్ కలర్ లో ప్రింట్ అయింది. సో దీన్ని నేను గ్రీన్ కలర్ లో ప్రింట్ చేయాలి అంటే ఎకో -e అంటే ఎనేబుల్ అనమాట. అంటే కలర్స్ ని కన్సిడర్ చేయమని. /e బ్రేస్ అండ్ 31M హలో వరల్డ్. రెడ్ కలర్ లోకి వచ్చిందా? అంటే ఎగ్జిక్యూషన్ ఏంటంటే -e ఇచ్చాం కాబట్టి ఎకో స్టేట్మెంట్ కి దానికి ముందుగానే మనం ఇన్ఫార్మ్ చేస్తాం, నేను సమ్ కలర్స్ యూజ్ చేయబోతున్నాను అనేది. సో ఇక్కడికి వచ్చినప్పుడు /e బ్రాకెట్స్ తో చూసినప్పుడు దీన్ని ఈ సింటాక్స్ తో ఇది రెడ్ అని దానికి అర్థం అవుతుంది. ఓకే, అదే నేను గ్రీన్ 32M, 33 ఎల్లో, 34 బ్లూ, 35 పర్పుల్, 36. ఈ సింటాక్స్ అయితే జస్ట్ కామన్, అది 37. ఇలా రకరకాల కలర్స్ ఉన్నాయి, వాటికి కోడ్స్ అనమాట. వైట్ వచ్చింది 37. 0 అన్నా కూడా డిఫాల్ట్ కలర్, 0 అంటే డిఫాల్ట్ కలర్ మనకి ఇక్కడ వైటే కాబట్టి వైట్ ప్రింట్ అవుతుంది. -e అని ఇస్తే లైక్ వీఆర్ ఎనేబులింగ్ కలర్స్ అన్నట్టు, వీఆర్ ఎనేబులింగ్ సంథింగ్. సో ఇక్కడ నేను కలర్స్ ని ఎనేబుల్ చేయాలి అంటే బేస్ స్క్రిప్ట్ లో colors.sh ఫెయిల్యూర్ ని రెడ్ లో ప్రింట్ చేయాలి కదా. అండ్ ప్రతిసారి ఇలా రాయడం అనేది బాగుండదు, మంచిగా అనిపించదు. సో దీన్ని మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ లోపల పెడతాం. రెడ్ ఈక్వల్ టు /e బ్రాకెట్ 31M, అది రెడ్ కలర్. గ్రీన్ వచ్చేసి 32, ఎల్లో వచ్చేసి 33. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ -e ఇక్కడ $R అని ఇస్తాను.
$r స్పేస్. అప్పుడు ఏమవుతుంది, -e అనగానే షెల్ స్క్రిప్ట్ దీని లోపల ఏదో నేను కన్సిడర్ చేయాలి అని అనుకుంటుంది, ఎనేబుల్ చేయాలి అని. $r అనేది చూస్తుంది. అప్పుడు ఇది వస్తుంది, దీని రెడ్ కలర్ అంటే దీని తర్వాత వచ్చే టెక్స్ట్ అంతా రెడ్ కలర్ లో ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఏం రాయాలి నేను? వాట్ షుడ్ ఐ రైట్ హియర్? $G. ఇక్కడ ఏం రాయమంటారు? స్పేస్ $y. $y స్పేస్. బట్ ఇక్కడ ఎకో -e ఇవ్వాలి. ఇక్కడ ఎకో -e ఇవ్వాలి. ఓకే, గ్రేట్ఫుల్. ఇక్కడ కూడా ఇవ్వాలి. మనం చేంజెస్ చేసిన ప్రతిసారి అదొక సింపుల్ చేంజ్ అయినా కూడా మనం గిట్లోకి పుష్ చేయాలి. గిట్ఫుల్ sudo sh12 colors.sh. ఎల్లో ప్రింట్ అయింది కదా, ఆల్రెడీ ఇన్స్టాల్డ్ కాబట్టి. So this is about colors. ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ ఉంది. సో ఇప్పుడు నేను క్లియర్ చేశాను స్క్రీన్. ప్రీవియస్ గా ఏమైందని నాకు ఎలా తెలుస్తుంది? ప్రీవియస్ గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు స్క్రిప్ట్ అయితే ఎవరో ఎగ్జిక్యూట్ చేశారు, బట్ అప్పుడు ఏం జరిగింది అనేది ఎక్కడైనా స్టోర్ అవుతుందా? సరే, హిస్టరీ అంటున్నారు. హిస్టరీ అనేది చూస్తే ఎగ్జిక్యూట్ చేసినట్లుంది తప్ప లోపల ఏమొచ్చింది అవుట్పుట్ అనేది ఎవరికి తెలుస్తుంది? సో ఈ రోజు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు ఒక స్క్రిప్ట్, రేపు మీ మేనేజర్ మీ టీమ్ లీడర్ వస్తారు, వాళ్ళు అడుగుతారు నేను స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది నాకు చూపించు, ఏం జరిగింది లోపల అనేది. అప్పుడు ఎలా? సో సొల్యూషన్ వచ్చేసి లాగ్స్. సో లాగ్స్ అనేది ఏంటి? లాగింగ్ ద రిజల్ట్, స్టోర్ అండ్ లాగింగ్ ద రిజల్ట్ టు సమ్ ఫైల్. ఓకే, సో ఏం జరిగింది అనేది మనకు వన్స్ ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ క్లియర్ చేస్తే ఇంకా మనకి ఎప్పటికీ కనపడదు అనమాట. బట్ ఏం జరిగింది అనేది మనం ఒక లాగ్ ఫైల్లో స్టోర్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ రోజు ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది కదా. సో ఇది ఎక్కడైనా కామన్, మీరు ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏం జరిగింది అనేది రాసుకోవాలి. సో మనం కూడా ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది ఒక నోట్బుక్ లో రాసుకుంటాం కదా, దట్ ఈస్ లాగింగ్. సో అలానే ప్రోగ్రామ్స్, స్క్రిప్ట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు లోపల ఏం జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఒక లాగ్ ఫైల్లో స్టోర్ చేసుకుంటే దాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రిఫర్ చేసుకోవచ్చు. ఈ రోజు మనం ఎగ్జిక్యూట్ చేసి వెళ్ళిపోతాము, మిడ్ నైట్ ఎప్పుడో రన్ అవుతుంది, రేపు పొద్దున వచ్చి ఏం జరిగిందో చూడాలి అంటే డెఫినెట్లీ ఆ లాగ్ ఓపెన్ చేసి చూడాల్సిందే అనమాట. సో లాగ్స్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో షెల్ స్క్రిప్ట్ లో మనకి లాగ్స్ ని ఎలా చేయొచ్చు అంటే రీడైరెక్టర్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్.
రీడైరెక్టర్స్ అంటే స్టెప్ బ్యాక్ వస్తున్నాం. ls-l ఇది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్? సక్సెస్. నేను క్లియర్ చేస్తే నాకు తెలియదు, బట్ ఈ అవుట్పుట్ నేను స్టోర్ చేయాలి అంటే ls-l. షెల్ స్క్రిప్టింగ్ లో మనకి ఏంటి అంటే లైనెక్స్ లో లెస్ దెన్ అనేది ఇన్పుట్, గ్రేటర్ దాన్ అనేది అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు దీని అవుట్పుట్ ని నేను స్టోర్ చేయాలి. ls-l గ్రేటర్ దాన్ అవుట్పుట్ డాట్ సంథింగ్ లాగ్ అని ఇచ్చాను. ఇప్పుడు క్యాట్ అవుట్పుట్ డాట్ లాగ్. సో ఆ కమాండ్ యొక్క అవుట్పుట్ మనకు ఒక ఫైల్లోకి వచ్చిందా? రీడైరెక్టర్స్ అంటే రీడైరెక్ట్ చేస్తున్నాం, అవుట్పుట్ ని ఒక ఫైల్లోకి రీడైరెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ls- బై మిస్టేక్ సంథింగ్ ఇలా ఇచ్చా అనుకోండి, ఇది సక్సెసా ఫెయిల్యూరా ఈ కమాండ్? సో ఫెయిల్ అవుతుంది కదా. ఇప్పుడు దాని అవుట్పుట్ మనకు స్టోర్ అవుతుందో లేదో చూద్దాం. అవుట్పుట్ స్టోర్ అయిందా? ఒక చిన్న నోటేషన్ ఏంటంటే రీడైరెక్టర్స్ లో 1 ఈజ్ ఫర్ సక్సెస్, 2 ఈజ్ ఫర్ ఫెయిల్యూర్. ఓకే, ఇలా రీడైరెక్టర్స్ మీరు ఇస్తున్నప్పుడు అది బై డిఫాల్ట్ ఓన్లీ సక్సెస్ అవుట్పుట్ ని మాత్రమే ఇక్కడికి లాగ్ చేస్తుంది. అంటే ls-l 1 రీడైరెక్ట్ అవుట్పుట్ డాట్ లాగ్. ఇప్పుడు ఇది సక్సెసా ఫెయిల్యూరా ls-l అనేది? సక్సెస్ కదా. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే ఈ ఈ గ్రేటర్ దాన్ సింబల్ ముందు 1 అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. 1 అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ ఈ కమాండ్ సక్సెస్ అయితేనే అవుట్పుట్ డాట్ లాగ్ లోకి ప్రింట్ చేయమని. సో అది ఆటోమేటిక్గా సక్సెస్ కాబట్టి ప్రింట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేస్తున్నా. ఓకే, సో ls-l 2 అవుట్పుట్ డాట్ లాగ్ అని ఇచ్చా అనుకోండి. 2 మీనింగ్ ఏంటి? సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్? ఫెయిల్యూర్ కదా. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ls-l అనేది ఫెయిల్ అయితే మాత్రమే అవుట్పుట్ డాట్ లాగ్ లో స్టోర్ చేయమని చెప్తున్నాను. అది ఫెయిల్యూర్ కాదు కాబట్టి అవుట్పుట్ డాట్ లాగ్ లో ఏమీ స్టోర్ అవ్వలేదు, స్క్రీన్ పైనే ప్రింట్ అయింది. సరే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనకు తెలియదు జనరల్ గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైనా కూడా. అప్పుడు నేను ఏం చేస్తాను, యాంప్రసెంట్ అని ఇచ్చాను అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా తీసుకెళ్లి అవుట్పుట్ డాట్ లాగ్ లో వేసేయమని. సో స్క్రిప్ట్స్ రాసేటప్పుడు మనకు తెలియదు ఏది సక్సెస్ అవుతుందో ఏది ఫెయిల్యూర్ అవుతుందో, కాబట్టి మన చేతిలో ఉండదు. కాబట్టి నేను ఎవ్రీథింగ్ లాగ్ చేయమని చెప్తున్నా, అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా. ఓకే, ampersand is for both success and failure. ఇప్పుడు మీరు చూసారా ప్రీవియస్ అవుట్పుట్ అనేది అవుట్పుట్ డాట్ లాగ్ లో స్టోర్ అవుతుందా లేదా? రీప్లేస్ అవుతుందా? స్టోర్ అవుతుందా? రీప్లేస్ అవుతుందా? చూడండి ఒకసారి, రీప్లేస్ అవుతుందా? అవుట్పుట్ డాట్ లాగ్ అనేది ప్రతిసారి రీప్లేస్ అవుతుంది చూడండి.
సో అలా రీప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు గివ్ డబుల్ గ్రేటర్ దాన్. ఓకే, అప్పుడు అపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మన దాంట్లో సేమ్ 13 లాగ్స్ అని ఇస్తున్నా. సో నేను ఎక్కడో ఒక దగ్గర ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి, రైట్? ఆ ఫైల్లోకి స్టోర్ చేయాలి కదా. సో నేనేం చేస్తానంటే మనకు సిడి వార్ లాగ్ అనేది ఉంది కదా. ఇక్కడ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా, షెల్ స్క్రిప్ట్ లాగ్స్ అనేది. ఓకే, షెల్ స్క్రిప్ట్ లాగ్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ లోపల వచ్చి స్టోర్ అవ్వాలి. సో లాగ్స్ ఫోల్డర్ అనే ఒక చిన్న వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, /var/log /shell script -logs. ఓకే, ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. ఈ ఫోల్డర్ లో మనకు ఫైల్ కూడా క్రియేట్ చేయాలి కదా మనం. ఫైల్ నేమ్ .log ఇస్తే సరిపోతుందా? సో ఈ ఫైల్ నేమ్ ఏంటి? 13-logs.log అని ఇస్తే సరిపోతుందా? సో ఇప్పుడు ఫోల్డర్ ఉంది, var logs shell script logs. ఏ స్క్రిప్ట్ లాగ్ ఏంటి అనేది ఎలా తెలుస్తుంది? దీని లోపల ఫైల్ నేమ్ స్క్రిప్ట్ నేమ్ .log ఇచ్చానంటే .log అని చెప్పాను. .log అంటే ఏం లేదు, జస్ట్ నథింగ్, జస్ట్ అది లాగ్ ఫైల్ అనేది మనం ఇంటిమేట్ చేస్తున్నాం అంతే. ఓకే, .log అంటే దాన్ని ఎవరైనా చూసినప్పుడు ఓకే దీస్ ఆర్ లాగ్ ఫైల్స్ అని అర్థం చేసుకుంటారు అంతే. సో ఇప్పుడు నాకు స్క్రిప్ట్ నేమ్ వస్తుంది. స్క్రిప్ట్ నేమ్ ఏమని వస్తుంది? /13-logs.sh.log అని ప్రింట్ చేయాలి. .sh అవసరం లేదు అనుకుంటే దీన్ని నేను ఏం చేయొచ్చు? కట్ చేయొచ్చు కదా. లాగ్ ఫైల్ ఈక్వల్ టు షెల్ స్క్రిప్ట్ లోపల నేను కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? $braces. ఓకే, ఎకో $0 అని ఇస్తే స్క్రిప్ట్ నేమ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోంచి .sh ని కట్ చేయాలి అంటే .sh ని కట్ చేసి నాకు ఇది ఒక్కటే కావాలి. సో దీంట్లోంచి నాకు అవుట్పుట్ వచ్చేసి ఇలా కావాలి. వాట్ షుడ్ ఐ డూ? మనం కట్ కమాండ్ నేర్చుకున్నాం కదా. కట్ -d డీలిమిటర్ .f1. రైట్, అప్పుడు ఏమవుతుంది? ఇది
13-logs అని వస్తుంది. సో అక్కడ వరకు వచ్చింది. అండ్ జస్ట్ లాగ్ ఫైల్ కాకుండా ఏ డేట్ లో ఎగ్జిక్యూట్ అయింది అనేది కూడా మనకు తెలిస్తే బెటర్ కదా. లైక్ ఎస్టర్డే January 1st 2025 లాగు, 31st December 2024 లాగు, ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, ఫైల్స్ ఈజీగా ఉంటుంది. సో 13-logs-01-01-2025.log అని ఉంటే బెటర్ కదా, అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డేట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ డేట్ అని రాస్తే నాకు ఇలా వస్తుంది. బట్ ఇలాంటి డేట్ కాదు కదా మనకు కావాల్సింది. ఇది లైక్ హ్యూమన్ రీడబుల్ డేట్, మనకి ఇలా పెట్టలేం ఫైల్ నేమ్. సో డేట్ ఫార్మాటింగ్ కూడా ఉంటుంది మనకి. డేట్ ని ఫార్మాట్ చేయాలి అంటే date-help అని ఇస్తే మీరు కమాండ్. ఇక్కడ చూడండి వీళ్ళు ఫార్మాటింగ్ ఎలా చేసుకోవాలో ఇచ్చారు. షెల్ స్క్రిప్ట్ డేట్ ఫార్మాట్స్ అని కొడితే మనకు వస్తుంది షెల్ స్క్రిప్ట్ డేట్ ఫార్మాట్. సో షెల్ స్క్రిప్ట్ లో ఇలా రాస్తే మనకు డేట్ ఫార్మాట్ అనేది వస్తుంది. డేట్ ప్లస్ ఇయర్ హైఫన్ మంత్ కావాలి. మంత్ అంటే స్మాల్ m ప్లస్ %y హైఫన్ %m హైఫన్ %d. సో ఈ రోజు డేట్ ఇది. ఓకే, సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది అనేది కూడా తెలుస్తుంది. ప్రతి ఎగ్జిక్యూషన్ కి ఒక లాగ్ ఫైల్ పెట్టచ్చు. మినిట్ కావాలంటే, హవర్ కావాలంటే హెచ్ అనేది ఉంటుంది. మినిట్ కావాలి అంటే M. సెకండ్స్ కావాలి అంటే S. సో ఇప్పుడు నేను ఇలా ఇచ్చి అవర్ M S. సో ఇప్పుడు టైం ఎంత ఇక్కడ UTC టైం ప్రకారం January 2nd 2:33 2 hours 33 minutes 35 seconds. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను. టైం స్టాంప్ ఈక్వల్ టు సో ఇప్పుడు ఏంటి, ఎకో స్క్రిప్ట్ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్ ఎట్ టైం స్టాంప్. సో అంటే నేను స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ లోనే రాస్తున్నా ఈ స్క్రిప్ట్ ఈ టైంలో ఎగ్జిక్యూట్ అయింది అనేది. ఇప్పుడు ఫైనల్ గా మనం log_file_name ఈక్వల్ టు /logs folder $logs folder /log_file hyphen $timestamp
డాట్ లాగ్ ఫుల్ఫిల్ అయిందా? లాగ్స్ అండర్ స్కోర్ ఫోల్డర్ అంటే ఇది, స్లాష్ లాగ్ ఫైల్ అంటే 13-logs టైమ్ స్టాంప్ డాట్ లాగ్ అంటే ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అయ్యేప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. సో ఈ ఫోల్డర్ లోపల ఈ ఫైల్ నేమ్తో ఎగ్జిక్యూట్ అయిన టైం స్టాంప్ని బేస్ చేసుకొని ఒక లాగ్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని నేను ఎలా ఆ ఫైల్లోకి పంపించాలి? what should be the redirector? One, two, or ampersand. So I can give ampersand and double greater than $log underscore file. సో ఇది నేను ప్రతి స్టేట్మెంట్ దగ్గర ఇచ్చా అనుకోండి. ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటి, మన స్క్రీన్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. అనవసరమైందంతా స్క్రీన్ పైన రాదు, రైట్? సో ఎక్కడైతే మనకు స్క్రిప్ట్ లాగ్ అనేది టూ మచ్ గా వస్తుందో, ఇక్కడ రన్ చేసినప్పుడు పిచ్ లాగ్ ఏదో వస్తుంది, లైక్ సంథింగ్ టూ మచ్ గా వస్తుంది, మనకు తెలియదు. సో అందుకని నేను దాన్ని సింపుల్ గా లాగ్ ఫైల్లోకి రిడైరెక్ట్ చేశాను. ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా పెద్ద లాగ్ అనేది క్రియేట్ అవుతుంది, పెద్ద అవుట్పుట్, దాన్ని లాగ్ ఫైల్లోకి పంపించేశాను. సో ఇక్కడ కూడా మీకు ఎక్కడ అవసరం అయితే అక్కడ దాన్ని అలా రాసేసుకోవచ్చు. రైట్? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నేను sudo tnf remove mysql -y అని ఇస్తున్నా, రిమూవ్ చేస్తున్నా. td shell script git full sudo sh 13logs.sh. ఇప్పుడు రన్ చేస్తున్నా. సో చూడండి ఎంత సింపుల్ గా ఉందో. Should be log file name. ఓకే, ఇక్కడే వచ్చేసింది 13-logs అని. సరే, సో ఇక్కడ లాగ్ ఫైల్ అండర్ స్కోర్ నేమ్ ఇది. సో ఇప్పుడు ఫుల్ పాత్ అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేస్తే క్యాట్ వార్ లాగ్స్, ఆ ఫోల్డర్ లోకి వెళ్దాం. cd var logs shell script logs. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిన టైం ప్రకారం మనకు అక్కడ క్లియర్ గా లాగ్ అయింది. Script started executing at install packages.
సో మనము హ్యూమన్స్ అంత సింపుల్ గా చూడలేని లాగ్స్ అన్నిటిని ఇక్కడ పంపిస్తాం. ఇక్కడ ఏదైనా ఫెయిల్యూర్ మనకు కనిపించింది అనుకోండి, అప్పుడు వెళ్ళి నేను లాగ్ ఫైల్స్ లో చెక్ చేస్తా. ఇక్కడ ఫెయిల్యూర్ అని కనిపించకపోతే నాకు చెక్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మీకు ఏమైనా ఒక డిఫెక్ట్ కనిపిస్తుందా ఈ అవుట్పుట్ లో? కలర్ అనేది ఫాలో అయిపోయింది. అంటే ఇక్కడ నేను ఏదైతే కలర్ సెట్ చేస్తున్నానో ఆ కలర్ అనేది మళ్ళీ అలానే వచ్చేస్తుంది. సో దానికోసం నేను ఏం చేయాలి? నార్మల్ కలర్ /e braces 0m అంటే అది వైట్. సో మనకు కావాల్సిన ఫెయిల్యూర్ అనేది మాత్రమే రెడ్ కలర్. దీని తర్వాత నేను దీన్ని $నార్మల్. ఓకే, మనకు కావాల్సింది ఇది ఒక్కటే రెడ్ కలర్. దీని తర్వాత ఉండేదంతా రెడ్ కలర్ లోకి వస్తుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నార్మల్ చేసేస్తున్నాను. లేకపోతే ఏమవుతుంది, ఇదే రెడ్ కలర్ మళ్ళీ ఫాలో అవుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా మన పని అయిపోయిన వెంటనే మనం మళ్ళీ నార్మల్ కలర్ లోకి తీసుకొచ్చేస్తాం. ఓకే, cd shell script logs git pull ఓకే. సో ఇది లాగ్స్ అండ్ రీడైరెక్టర్స్. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. దీని తర్వాత మనం లూప్స్ డిస్కస్ చేద్దాం. బ్యాక్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ వేరియబుల్స్ డేటా టైప్స్ పెద్దగా ఏం లేదు ఇక్కడ. కండిషన్స్, ఫంక్షన్స్, వీటన్నిటిని యూస్ చేసుకొని మనం ఎంత పెద్ద ఆటోమేషన్ అయినా చేయొచ్చు. సో ఇప్పుడు మనం అదే కదా ప్రాక్టీస్ చేస్తున్నాం. వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, కండిషన్స్ని ఎలా సింటాక్స్ క్రియేట్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో కండిషన్స్ యూస్ చేస్తున్నాం, ఫంక్షన్స్ ఎలాంటి సిచ్యువేషన్లో యూస్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ లూప్స్. సో ఈ లూప్ సింటాక్స్ కూడా అర్థం చేసేసుకుంటే మనకి ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా మన స్క్రిప్ట్స్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. మన ప్రాజెక్ట్ని ఆటోమేట్ చేయడం అండ్ ఇంకేమైనా కొన్ని బ్యాకప్ స్క్రిప్ట్స్ అని, ఇలా మానిటరింగ్ స్క్రిప్ట్స్, ఇలాంటివన్నీ మనం డెవలప్ చేయొచ్చు. ఇంకా ప్రాజెక్ట్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా ఆటోమేట్ చేయమని ఈ 5 కాన్సెప్ట్స్ మీరు యూస్ చేసి చేయొచ్చు. బట్ దానికి ముందు అది ఎలా వర్క్ అవుతుందనేది తెలియాలి. ఇప్పుడు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మాన్యువల్గా అని తెలియకుండా దాన్ని నేను ఆటోమేట్ చేయడం నాట్ పాసిబుల్. మీరు ఏదో ట్రై చేయొచ్చు, బట్ అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. మాన్యువల్గా ఎలా వర్క్ అవుతుందో తెలిస్తేనే మనం ఆటోమేట్ చేయగలం. అది తెలియకుండా ఆటోమేట్ చేయాలి. మాన్యువల్గా బైక్ ఎలా అనేది స్టార్ట్ చేయాలని తెలిసిన తర్వాతనే దాన్ని మనం పవర్ బటన్ యూస్ చేసి ఆటోమేట్ చేయగలిగాం. ఓకే, సో పవర్ బటన్ పోయినప్పుడు మళ్ళీ మాన్యువల్గా రన్ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు మనం లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో లూప్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 1 to 10 ప్రింట్ చేయమంటాను. సో మనం సింపుల్గా echo 1, echo 2,
echo 3, echo 4, echo 5 అని క్రియేట్ చేసి ఐ కెన్ ప్రింట్. అదే నేను 5 లక్షల నెంబర్స్ని ప్రింట్ చేయమంటే ఇస్ ఇట్ పాసిబుల్ టు రైట్ లైక్ దిస్? సో ఇంపాసిబుల్ కదా. సో మనందరం లూప్స్ అనేది చూసింటాం సి లాంగ్వేజ్లో. సింపుల్ సింటాక్స్ ఇలా. int I equal to 0, I less than 100, I plus plus, print $i. సో ఇదేం చేస్తుంది, ఏదైనా ఒకదాన్ని లూప్లో పెట్టాలి అనుకున్నప్పుడు I equal to 0తో స్టార్ట్ చేస్తుంది. 0 ఈజ్ లెస్ దాన్ 100, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది అనమాట. ట్రూ అయినప్పుడు 1 ప్రింట్ 0 ప్రింట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు 0 వాల్యూ 1 అవుతుంది. 1 ఈజ్ లెస్ దాన్ 100, ట్రూ, ఇక్కడికి వస్తుంది. 99 అవుతుంది ఒక టైంలో. 99 ఈజ్ లెస్ దాన్ 100, ట్రూ ఆర్ నాట్? ట్రూ, ప్రింట్ అవుతుంది. తర్వాత 99 100 అవుతుంది. I ప్లస్ ప్లస్ అంటే ఒక నెంబర్ ఇంక్రీజ్ చేయమని. 100 ఈజ్ లెస్ దాన్ 100, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ కాబట్టి ఇక బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది జనరల్ సింటాక్స్ సి లాంగ్వేజ్లో. మనకు షెల్ స్క్రిప్ట్లో అయితే ఫర్ I ఇన్ సింపుల్, ఇంకా సింపుల్గా ఉంటుంది. 0, 2 డాట్స్ 1000 అని ఇచ్చి do echo $i డన్ ఇచ్చి అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ I అనేది 0 నుంచి 1000 వరకు ప్రింట్ అవుతుంది. I ఈక్వల్ టు 0 ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. 0 to 1000 సింపుల్గా ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇది ఇంకా సింపుల్గా రాయొచ్చు అనమాట మన షెల్ స్క్రిప్ట్లో. సో ఇప్పుడు ఇదే అని నేను ఫర్ I ఇన్ బ్రేసెస్ 0 to 5, ఓకే, అండ్ దెన్ డూ అంటే స్టార్ట్ అయింది అన్నట్టు, లైక్ బ్రేసెస్. డన్ అయితే కంప్లీట్ అయింది అన్నట్టు. సో దీని లోపల మీరు ఎన్ని కావాలనుకుంటే అని రాయొచ్చు. ఓకే, సో ఇలా రన్ చేస్తే మనకు 0 నుంచి 5 వరకు ప్రింట్ అవుతాయి. 100 ప్రింట్ అవ్వాలనుకుంటే నేను 100 అని ఇస్తాను. ఓకే, సో ఇది శాంపుల్. మన దాన్ని ఇంప్రవైజ్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, గిట్ టు MySQL అనేది ఇన్స్టాల్ చేశాను. రేపు నేను ఇంకొక 4 వేరే ప్యాకేజ్లు ఇచ్చి స్క్రిప్ట్ రాయమంటే ఇది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడున్న స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఈ స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే దీని లోపల నేను ఆల్రెడీ హార్డ్ కోడ్ చేసి పెట్టాను. సో నా ఉద్దేశం ఏంటి అంటే
నేను ఇలా రన్ చేస్తాను, sh install script. నేను డైనమిక్గా పాస్ చేస్తా, నాకు ఏది కావాలంటే అది. ఇలా ప్యాకేజ్ నేమ్స్ అని నాకు ఏది కావాలంటే అది నేను పాస్ చేస్తా. సో నేను ఏది ఇస్తే అది ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేయాలి. అది నేను 4 ఇవ్వచ్చు, 40 ఇవ్వచ్చు, 400 ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి, నేను ఇచ్చిన వాటన్నిటిని ఒక లూప్లోకి తీసుకొని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ద స్క్రాచ్ చేద్దాం. హౌ డు యూ గెట్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ టు ద షెల్ స్క్రిప్ట్? వాట్ ఈస్ ద వేరియబుల్? ఇదైతే కామన్, సో ఇదంతా కామన్. సో ఇక్కడ వరకు కామనే కదా స్క్రిప్ట్. యూజర్ ఐడి, కలర్స్, లాగ్స్, వ్యాలిడేట్ ఫంక్షన్, ఇదంతా కామనే కదా దేనికైనా కూడా. సో అందుకని నేను ఇక్కడ ప్లేస్ చేసేసా. సో $@ ఇస్తే నేను ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అని నాకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఏం రాయొచ్చు, ఫర్ ప్యాకేజ్ ఇన్ $@ ఇచ్చా అనుకోండి. సో నాకేమొస్తుంది, నేను అక్కడ ఆర్గ్యుమెంట్స్లో ఇచ్చినవన్నీ నాకు లూప్లోకి వచ్చేస్తాయి. ఒక్కొక్క ప్యాకేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు డూ అండ్ డన్. సో దీని లోపల నేను కోడ్ రాసుకోవచ్చు. సో ఉందా లేదా ప్యాకేజ్ చెక్ చేయాలి అంటే DNF లిస్ట్ ఇన్స్టాల్డ్ $package, right? Ampersand $, log file name. If $, not equal to 0, స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదని కదా, then DNF install $package -y, రైట్? సో దీన్ని కూడా లాగ్లో స్టోర్ చేస్తున్నాం. వ్యాలిడేట్ $, ఇన్స్టాలింగ్ $package. ఎల్స్ ఒకవేళ ఈక్వల్ టు 0 ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది అంటే ఎకో -e $package is already $y installed. ఇదే కదా మనం చేస్తున్నాం. F5 అంతే, అయిపోయింది. సో ఇప్పుడు నేను 400 ప్యాకేజెస్ ఇచ్చా అనుకోండి ఇన్స్టాల్ చేయమని, ఇది వర్క్ అవుతుందా అవ్వదా? సో ఎన్ని వచ్చినా కూడా 1 by 1 తీసుకొని ఈ ప్యాకేజ్ అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంటుంది. ఇప్పుడు నేను ఇవి ఇచ్చా అనుకోండి, ఫస్ట్ టైం లూప్ అయినప్పుడు ప్యాకేజ్లోకి గిట్ అనేది వస్తుంది, అది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం లూప్ అయినప్పుడు ప్యాకేజ్లోకి MySQL అనేది వస్తుంది, అది కంప్లీట్ అయిపోతుంది. అలా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. sudo sh 15 loops.sh git MySQL gcc nginx ఇలా ఇచ్చా. అయిపోయింది కదా. మనకు లాగ్స్ కావాలంటే
var log షెల్ స్క్రిప్ట్ లాగ్స్లో ఇక్కడ చూస్తే లెస్ అనే కమాండ్ ఓపెన్ చేయొచ్చు మీరు. షిఫ్ట్ జీ ఎండ్కి వెళ్తుంది, అయిపోయింది మొత్తం. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనం. క్యూ ఫర్ క్విట్. సో ఇలా లూప్స్ అనేది వర్కౌట్ అవుతుంది మనకు. సో మీరు ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇప్పటిదాకా మనం చెప్పినవన్నీ వేరియబుల్స్ కానీ, డేటా టైప్స్ కానీ, కండిషన్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, కలర్స్, లూప్స్ ఇవి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని బేస్ చేసుకొని మనం మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ని షెల్ స్క్రిప్ట్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం. మన దగ్గర ప్రాసెస్ రెడీగా ఉంది, మీ అందరికి తెలుసు, మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా చేసేస్తున్నారు కదా స్క్రిప్ట్ని, ప్రాజెక్ట్ని మాన్యువల్గా. సో ఇప్పుడు దాన్ని ఆటోమేట్ చేయాలి అంటే ఏముంది షెల్ స్క్రిప్ట్లో? ఫర్ ఎగ్జాంపుల్ MySQL చేయాలి అంటే ఈ కమాండ్స్ అన్ని తీసుకెళ్ళి నేను అక్కడ పెట్టడం, ఇన్స్టాల్ చేయడం, ఇన్స్టాల్ అయిందా లేదా ఒకసారి వ్యాలిడేట్ చేయడం, ఎనేబుల్ అయిందా లేదా వ్యాలిడేట్ చేయడం, స్టార్ట్ అయిందా లేదా అనేది వ్యాలిడేట్ చేయడం. సో ఇదే కమాండ్స్ అన్నిటిని మనం షెల్ స్క్రిప్ట్లో పెట్టి అవసరమైన చోట కండిషన్స్, అవసరమైన చోట ఫంక్షన్స్ ఇవన్నీ రాస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్విజ్ కండక్ట్ చేద్దాం. ఒక 2 minutes నేను స్క్రీన్ పాస్ చేస్తున్నా, ఈలోపు మీరు మొబైల్స్ తీసుకొని రెడీగా ఉండండి. స్క్రీన్ కనిపించట్లేదు కదా, పాస్ అయిందిగా. ఓకే, సో 2 minutes మీరు మొబైల్ తీసుకోండి ఆలోపు. ఓకే, సో ఇది జాయిన్ అవ్వండి. ఏబుల్ టు జాయిన్. ఓకే, we'll wait for 2 minutes. 1 minute.
Okay, starting it. Okay, nice. ఓకే. టీటీఎల్ అంటే టైమ్ టు లివ్. ఎంతసేపు మన రిక్వెస్ట్‌ని క్యాష్ చేసుకోవాలి డీఎన్ఎస్ రికార్డ్‌ని. మనం క్యాషింగ్ డిస్కస్ చేసాం కదా! బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డీఎన్ఎస్ రిజాల్వర్ క్యాష్ ఇవన్నీ. సో, మీరు క్విజ్‌లో ఎక్కడైతే మీకు తెలియని క్వెషన్ వస్తుందో దానిపైన మళ్ళీ ఒక సింపుల్ గూగుల్ సెర్చ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. సో, క్విజ్‌లో డెఫినెట్‌లీ 1 ఆర్ 2 మీకు తెలియనివి ఇస్తూ ఉంటాం. మనం ఏ రికార్డ్ క్రియేట్ చేసాం ఐపీ అడ్రెస్ ఇవ్వడానికి. ఓకే.
రాంగ్ ఆన్సర్ ఎక్కువ ఉంది. నేను ప్యాకేజ్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేశాను. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఓ, క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే సేమ్ ఆర్డర్లో వస్తుంది. క్యాట్ని రివర్స్ చేస్తే ట్యాక్. ట్యాక్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే కంటెంట్ మొత్తం రివర్స్ ఆర్డర్లో వస్తుంది. ఓకే, ఫైనలీ విన్నర్ ఈస్ Okay, Chandani Frosty Ribbit, congratulations. Please send your
నేమ్, వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. లాస్ట్ వీక్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి క్రాంతి, సెకండ్ వన్ గిరీష్, థర్డ్ వన్ చాందిని. థింక్ ద సేమ్ చాందిని నౌ. ఉమెన్ ఎంపవర్మెంట్. ఫస్ట్ అయితే మీరు పంపించండి డీటెయిల్స్, లేకపోతే మళ్ళీ డిలే అవుతుంది గిఫ్ట్ కార్డ్స్. యా ప్రదీప్ కోర్లే, యా సారీ ప్రదీప్ కోర్లే. సెకండ్ ఫాస్ట్గా మీ నేమ్, ఫ్రోస్టీ ఎవరు, రిబిట్ ఎవరు, ఈమెయిల్ అడ్రస్, వాట్సాప్ నెంబర్, ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్. Chandini, what is your profile? Hi, sir. Good morning. Yeah, Happy, good morning. Happy New Year. sir. Thank you very much. నేను టీసీఎస్లో ఈటీఎల్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే. ఇన్ఫర్మేటికా నేను? డేటా స్టేజ్ సార్. డేటా స్టిచ్, యా. ఓకే. నేను ఎంత ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ 6 years. ఓకే. ఎలా వెళ్తుంది ప్రాక్టీస్ డైలీ? డైలీ మీరు చెప్పింది ఫాలో అవుతున్నాను సార్. ఆఫ్టర్ క్లాసెస్ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ మీ ప్రీవియస్ వీడియోస్ కూడా నేను వాచ్ చేశాను సార్. అది నాకు బాగా హెల్ప్ అవుతుంది. అంటే యూట్యూబ్లో ఉన్నావా? యూట్యూబ్లో, అవును సార్. ఓకే, నైస్. ఇది ఎలా తెలిసింది క్యాట్ని ట్యాగ్ అనేది? మీరు ప్రాక్టీస్ చేశారా ఆల్రెడీ? క్యాట్ అది కూడా అది మీ ప్రీవియస్ వీడియోస్లో అది రిపీట్ అయ్యాయి సార్ ఈ క్వశ్చన్స్. నైస్ నైస్. సో ప్రీవియస్ వీడియోస్ గుర్తు పెట్టుకున్నారంటే గ్రేట్. అవును సార్. అండ్ ఇవి ఇప్పుడు డిస్క్ యూసేజ్ అవి కూడా ఇప్పుడు రియల్ టైంలో యూస్ చేస్తున్న కమాండ్స్ సార్ అవి డైలీ. మీరు యూస్ చేస్తున్నారు లైనక్స్ సర్వర్స్తో? అవును సార్. ఓకే, నైస్. ఓకే, థ్యాంక్ యూ చందని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాని, రిబిట్. హాయ్. హాయ్ హాయ్. హాయ్ శివ. శివ, నేను ఆటోమేషన్ వర్క్ చేస్తాను, ఇన్ఫ్రా ఆటోమేషన్. యాక్చువల్లీ ఇది నాకు అవసరం లేదు, గిఫ్ట్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇట్స్ ఓకే. అవునా? జస్ట్ పార్టిసిపేట్. సెకండ్ వన్, జస్ట్ ఎంకరేజ్. ఫోర్త్ వన్ రైట్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఆల్రెడీ టెరాఫామ్ లో ఉన్నారా? ఆన్సిబుల్. యాన్సిబుల్, ఓకే. యాన్సిబుల్ యూస్ చేసి ఏం చేయబోతారు, ఏం చేస్తున్నారు? ఇన్ఫ్రా ఆటోమేషన్ ఎవ్రీథింగ్. యాన్సిబుల్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేట్ చేస్తున్నారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ కాన్ఫిగరేషన్ అనుకోండి. ఓకే, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, డిబి, వాయిస్ ప్లాట్ఫామ్స్, తర్వాత ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. సో వన్ లైన్ లో చెప్పాలంటే రిపీటెడ్ యాక్టివిటీస్ అన్ని ఆటోమేట్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వీక్ మనకి షెల్ స్క్రిప్టింగ్ తర్వాత యాన్సిబుల్ వస్తుంది. సో మీరు ఫస్ట్ కొంచెం మీ ఫుల్ నేమ్ ఏంటి? నా పేరు రాజారాయ పాగోలు. ఓకే. సో నెక్స్ట్ వీక్ మనం యాన్సిబుల్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు మీరు యాన్సిబుల్ యూస్ చేసి మీ ప్రాజెక్ట్ లో ఎట్లా చేస్తున్నారు అనేది కొంచెం ఒక 5 to 10 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. షూర్. ఓకే, థ్యాంక్ యూ. కిషోర్ రెడ్డి, ఫ్రోస్టీ. కిషోర్ రెడ్డి. Hi Shiva, good morning. Hi, good morning. Yeah, Congratulations, happy new year. Happy new year Nani also. Yeah, చెప్పండి. నేను కూడా TCS. ఓకే. కరెంట్ గా డెవాప్స్ సైడ్ వర్క్ చేస్తున్నా, కానీ ఇన్ఫ్రా సైడ్ కాదు. సో ఓకే, గురువి జెన్కిన్స్ గురువి స్క్రిప్ట్ యూస్ చేస్తాం మెయిన్ గా. ఓకే. ఎంత ఎక్స్పీరియన్స్? 7 years టోటల్ ఉంది, కానీ డెవాప్ సైడ్ 3 ఉంది. బట్ టోటల్లీ ఓన్లీ గురువి స్క్రిప్ట్, అలా నాట్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా డెవాప్స్ అంటే ఎండ్ టు ఎండ్ కాదు. ఓకే.
No problem. We can implement here end to end. Who is Pradeep? Oh, Pradeep Korle. ఓకే, మీ ఈమెయిల్ ఐడి అది కూడా మెన్షన్ చేయండి ఒకసారి. లాస్ట్ టైం మీరు చెప్పారు మీకు 2 years ఎక్స్పీరియన్స్ అని, టోటల్ ఎక్స్పీరియన్స్, రైట్? హలో శివ గారు. యా, హాయ్ ప్రదీప్. హాయ్ శివ గారు. సో అవును సార్, నియర్లీ 3 అయిపోతుంది. క్లౌడ్ లో వర్క్ చేస్తున్నాను. కాకపోతే మా వర్క్ అంతా ఎక్కువ మాన్యువల్ వర్క్ ఉంటుంది. స్క్రిప్టింగ్ కానీ ఆటోమేషన్ చాలా తక్కువ ఉంటుంది. మాకు యాక్సెస్ ఉండదు. ఓకే మీరు స్లాక్ లో కూడా యాక్టివ్గా ఉండడం చూశాను. నైస్. థ్యాంక్ యూ శివ గారు. బెస్ట్ బ్రో. ఓకే, we can have few questions. Ashok S. హలో బ్రో. యా, హాయ్ అశోక్. సర్ప్రైజ్ టెస్ట్ బాగుంది బ్రో. ఏంటి ఈ సర్ప్రైజ్ టెస్ట్ బాగుంది అంటుంది. సర్ప్రైజ్ టెస్ట్ యాక్చువల్లీ ఫ్రైడే పెడదాం అనుకుంటున్నాం. అదే మీ ఫ్రైడే సార్లు డీల్ అవుతుంది. మేబీ ఈ వీక్ నుంచి ఫ్రైడే పెట్టడానికి ట్రై చేద్దాం. ఈ రోజు దాంట్లో డౌట్ ఏంటంటే లైక్ ఇప్పుడు మీరు యూజ్ చేస్తారు కదా ప్రతి కమాండ్ కూడా, అంటే లూప్ కానీ లేదా వేరియబుల్స్ కానీ అన్ని. సో ఇవన్నీ చాలా మైన్యూట్ గా ఉన్నాయి. సో ఇంత మైన్యూట్ లెవెల్లో కూడా మనం అంటే రియల్ టైమ్ లో యూజ్ చేస్తామా ఏంటా అని. అంటే లైక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కలర్ గ్రేడింగ్ కానీ లేదా అంటే ఓకే లూప్ అంటే ఎలాగో యూజ్ చేస్తాము. లైక్ లెట్స్ టేక్ కలర్ గ్రేడింగ్ ఎగ్జాంపుల్. సో ఈ మైన్యూట్ లెవెల్లో కూడా మనం యూజ్ చేస్తామా లేదా ఓన్లీ మన యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి మనం యూజ్ చేస్తున్నామా? యూజర్ ఎక్స్పీరియన్స్ గురించే కలర్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, బట్ యూజ్ చేస్తే బెటర్ కదా. చిన్న స్క్రిప్ట్ అయినా పెద్ద స్క్రిప్ట్ అయినా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేసుకుంటే బెటర్ కదా. అండ్ ఈ లూపింగ్ అండ్ ఇవి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎనీవే బట్ మనం ప్రాక్టీస్ చేసి వస్తాం అనుకుంటున్నాం. అదే నేనైతే ఏం లేదు, జస్ట్ అంటే ఈ మైన్యూట్ కూడా మనం క్లియర్గా యూజ్ చేస్తామా అనేసి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లో ఒక స్క్రిప్ట్ ఇచ్చారనుకోండి, మీరు ఏదో ఒకటి చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు స్క్రిప్ట్ డెవలప్ చేసి. బట్ ఇలా రాస్తారంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. చిన్న ఫామ్ అయినా పెద్ద ఫామ్ అయినా పెద్ద కలర్తోనే కావాలి. గోపి కృష్ణ. సో ఇదంతా ప్రాక్టీస్ చేయండి. ఓకే, షెల్ స్క్రిప్టింగ్ మనం ఇంకా మన ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ ని ఇప్పుడు యూజ్ చేసిన కాన్సెప్ట్స్ అన్నిటిని యూజ్ చేసి మనం మన ప్రాజెక్ట్ ని కాన్ఫిగర్ చేద్దాం. విష్ణుప్రియ వరద. గుడ్ మార్నింగ్ శివ గారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇది మీరు ఇవాళ ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సూడో ఫంక్షన్ అని రాశారు. అంటే ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా మనం సూడో అయిన కమాండ్ ముందు రాయాలంటారా? ఇక్కడ కాదు, ఎగ్జిక్యూట్ లేదు. అది సూడో అనేది దీనికోసం మనం రాస్తున్నది ఇన్స్టాలేషన్ స్క్రిప్ట్ కదా. ఇన్స్టాలేషన్స్ అంటే సూడో యాక్సెస్ ఉండాలి కాబట్టి సూడో అని తీసుకున్నాం. ఓకే, సో అది సూడో అనేది మనం ఇక్కడ లోపల ఫంక్షన్ లో పెట్టలేమా? అంటే బయట ఓకే ఫంక్షన్ లో పెట్టి కాల్ చేయడం అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది. సో దీనికి ఒక చెక్ రూట్. సో ఇది యాస్టిస్ గా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసి చెక్ రూట్ అంటే అయిపోతుంది. ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తుండేదే ఇక్కడ పెడదాం. ఫస్ట్ చెక్ చేయాల్సిందే సూడో, ఎందుకంటే మనం రాసేదానికి సూడో యాక్సెస్ అవసరం కాబట్టి. ఓకే,
దాన్ని కూడా ఫంక్షన్ లో పెట్టచ్చు. అది ఇక్కడ మనం రాసేస్తే అక్కడ బయట మనం సూడో అని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సూడో అని రాయక్కర్లేదు. లేదు లేదు, ఇవ్వాలి. సూడో అని ఇస్తేనే కదా సూడో యాక్సెస్ వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఐడి అని ఇస్తే ఏమొస్తుంది? నార్మల్ యూజర్. సూడో ఐడి అంటే ఎస్కలేషన్ అయింది అంటే సూడో మనకు సూడో ఎస్యూ అని కొట్టకుండానే మనకు అడ్మిన్ యాక్సెస్ వస్తుంది. అంటే జనరిక్ అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్స్ ఏదైతే రాస్తున్నాం ఇన్స్టాలేషన్ ఇవి ఉంటాయో అప్పుడు మనం ఈ సూడో కమాండ్ కంపల్సరీ యూజ్ చేయాలంట. యూజ్ చేయాలి, డెఫినెట్లీ యూజ్ చేయాలి. ఓకే. ఇంకోటి అండి, ఇది ఇవాళ ఫర్ లూప్స్ అవి చెప్పారు కదా, కొన్ని ఏమైనా అసైన్మెంట్స్ లాంటివి ఏమైనా పింక్ చేయగలరా అంటే మోర్ ప్రాక్టీస్ కోసం? ఇంకా జనరిక్ నెక్స్ట్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని మానిటరింగ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఇవైతే అయిపోయినాయి కాబట్టి నేను ఆల్రెడీ పింగ్ చేస్తాను అసైన్మెంట్స్. దీనిపైన ఉన్నాయి, చాలా ఉన్నాయి షెల్ స్క్రిప్ట్ పైన. ఓకేనండి. ఇంకోటి క్యూఏ సెషన్స్ కండి, అంటే నేను లాగిన్ అవుతున్నానంటే ఇలాగే మ్యూట్ లో మాట్లాడడానికి లేదు. సో అంటే ఎప్పుడైతే అంటే హోస్ట్ అనేబుల్ చేస్తేనే నేను నాది లాగిన్ అయ్యి నేను చెప్పగలను అంటారా? అంటే నా డౌట్స్ అడగగలను. అంతే. అంటే నాకు వెయిట్ చేసిన ఆపర్చునిటీ రాలేదు. సో అవునా, పెద్దగా ఏం ఉండట్లేదు క్యూఏ సెషన్స్ లో. మీరు చాట్ చేయండి, మనం కొంచెం బ్రేక్అవుట్ రూమ్స్ అనేది ట్రై చేద్దాం. ఈ చాట్ అంటే స్లాక్ లో అంటారా? లేదు లేదు, అక్కడే చాట్ చెప్పాను, అక్కడే చాట్ చేయండి. సెషన్ లోనే, జూమ్ లోనే మీరు మెసేజ్ చేయండి. ఇంకోటి అండి, ఇక్కడ మనం ఇప్పుడు ఈ సెషన్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ చాట్ లో నేను ఏదైనా పింక్ చేస్తే మీకు కనిపిస్తుంది? ఎందుకంటే నేను సమ్ టైమ్స్ కొన్ని అడుగుతున్నాను, అది మీకు కనిపిస్తుంది. బట్ నేను ఓకే అప్రోప్రియేట్ అయినవి డెఫినెట్లీ చూస్తుంటాను. ఓకేనండి. అంటే నాకు తెలియదు అది అవుతుందో లేదో, నాకు జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. అవుతుంది చాట్ వస్తుంది. నేను అప్రోప్రియేట్ అయినవి నేను అక్కడ మెన్షన్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ క్వశ్చన్స్. మోస్ట్ వెల్కమ్. దీపిక. హాయ్ శివ. హలో. హాయ్ దీపిక. శివ, మీరు ఫంక్షన్స్ చెప్తున్నప్పుడు $1 $2 అని చెప్పి డిఫైన్ చేయాలి, అది ఎలా వర్క్ అవుతుంది? ఇక్కడ $1 $2 డైరెక్ట్ గానే లోపలే కింద $1 $2 వేరియబుల్స్ డిఫైన్ చేస్తేనే కదా వర్క్ అవుతుంది. డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా $1 చేయొచ్చు. నేను ఇన్పుట్ లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది వాల్యూ. ఇన్పుట్ లో అది ఎలా తీసుకుంటుంది అంటారు? మీరు రన్ టైమ్ లో కదా తీసుకుంటుంది అన్నారు. ఇక్కడ వ్యాలిడేట్ అని ఇచ్చాను కదా, ఈ వాల్యూ $1 లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇక్కడ. ఇంతకు ముందు నేను చేసింది ఇక్కడ రివర్స్, ఇంకొక వేరియబుల్ ఎక్స్ట్రాగా క్రియేట్ చేసుకున్నాం. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఎక్స్ట్రాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ స్టేటస్ ఈక్వల్ టు $1 అని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే నేను ఈ person1 person2 అని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ డైరెక్ట్ గా $1 $2 $2 $1 అలా ఇవ్వచ్చు. బట్ స్క్రిప్ట్ లో రాసేప్పుడు మనకు అర్థం కాదు కదా $1 ఎవరు $2 అని ఎవరు అని. అందుకని ఇక్కడ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేను ఇచ్చాను. ఇక్కడ ఈ వ్యాలిడేషన్ లో సింపుల్ కాబట్టి అంత అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా $1 $2 అని రిఫర్ చేస్తాను. సరే అండి, థ్యాంక్ యూ. శ్రీనివాసులు. శ్రీనివాసులు అన్మ్యూట్. ఓకే, సో ఇట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ షెల్ స్క్రిప్టింగ్ అంతా ప్రాక్టీస్ చేయండి ప్రాపర్గా. ఇక్కడ ప్రాక్టీస్ చేసి వీ విల్ గివ్ యూ ఫ్యూ అసైన్మెంట్స్. మీకు ఏంటంటే ఇంటర్వ్యూస్లో స్క్రీన్ షేర్ చేసి ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి మీ స్క్రీన్ షేర్ చేసి రాయమని చెప్తారు. ఓకే, సో కొన్ని స్క్రిప్ట్స్ నేను అసైన్మెంట్స్ ఇస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి. మీకు మరీ ఇంటర్వ్యూలో మీకు రాకపోతే యూ కెన్ వాళ్ళకి అక్కడ ఫస్ట్ అల్గారిథం లాగా రాయండి. నేను చెప్పాను కదా అల్గారిథం అంటే ఏంటి అనేది. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు జనరల్గా స్టెప్స్ రాసుకొని మీరు దాన్ని స్క్రిప్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు చెప్పండి, నాకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, మేబీ ఐ కెన్ డూ సమ్ సింపుల్ గూగుల్ సెర్చ్ అండ్ కంప్లీట్ అనేది. బట్ ఎవరైనా స్క్రిప్ట్ని
షేర్ చేసి రాయమంటే యాజ్ ఇట్ ఈస్గా 100% యాక్యురసీతో రాయాలి అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు అటెంప్ట్ చేస్తున్నారా, మీరు థింక్ చేసే వే కరెక్ట్గా ఉందా లేదని మాత్రమే చూస్తారు. ఓకే. హలో, హాయ్ శివ. ఎస్ శ్రీనివాసులు చెప్పండి. మనం లాగ్ ఫైల్ క్రియేట్ చేసాం కదా ఒకటి స్టార్టింగ్లో, స్క్రిప్ట్ స్టార్టింగ్లో. అక్కడ మనం టచ్ కానీ క్యాట్ కానీ అలాంటిది ఏది కమాండ్ వాడుకోకుండా ఫైల్ ఎలా క్రియేట్ అయిందని డాట్ లాగ్ అనేది మనకు ఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది రీడైరెక్షన్ ఇచ్చినప్పుడు. ఓకే, రీడైరెక్షన్ ఇచ్చినప్పుడు కమాండ్స్ అవసరం లేకుండా క్రియేట్ అయిపోతుందా? డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది ఫైల్. ఓకే ఓకే అండి, థ్యాంక్స్. శివ గారు ఒకటి జస్ట్ రిమైండర్, అది బ్లాగ్స్ మీద ఒకటి చేస్తా అన్నారు మీరు. యా, బ్లాగ్ సెషన్ లాస్ట్ న్యూ ఇయర్స్ ఉంది కాబట్టి టుడే 8:30కి కన్ఫర్మ్. లింక్ క్రియేట్ చేసి పంపిస్తాను వాట్సాప్ గ్రూప్లో అండ్ స్లాక్లో. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమైండింగ్. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ టుడే ఈవినింగ్.